నమస్కారం నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది OnePlus 4K టీవీ, OnePlus టీవీ Y1S ప్రో మోడల్. రీసెంట్గా Y1 సిరీస్లో వీళ్ళు నార్మల్ ఫుల్ హెచ్డి డిస్ప్లేస్తో తీసుకొని వచ్చారు. ఇది 4K డిస్ప్లేతో తీసుకొని వచ్చారు. 4K ఎల్ఈడి ప్యానల్తో ఈ టీవీ అయితే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 29,999 రూపాయలు పెట్టారు, 30,000 పెట్టారు. ఎస్బీఐ కార్డ్స్ ఉంటే మాత్రం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మీద 2,500 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 27,499 రూపాయలకి టీవీ అయితే వస్తుంది, ఆఫర్స్ అన్ని కలుపుకొని. ఆ ప్రైస్కి తీసుకోవచ్చా లేదా, ఈ టీవీ బాక్స్ కంటెంట్స్ అన్బాక్సింగ్ అంతా చూద్దాం. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ కూడా వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి బాక్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మాత్రం మీకు ఫస్ట్ 2 స్టాండ్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ టేబుల్ మౌంట్ చేయాలనుకుంటే ఈ స్టాండ్స్ అయితే మీకు ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ యూజర్ గైడ్ ఉంటుంది, రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ ఉంది, మెంబర్షిప్ కార్డ్ ఇది. అండ్ ఆడియో వీడియో కేబుల్స్ ఉన్నాయి, పవర్ కేబుల్ ఉంది, రిమోట్ కంట్రోల్ అండ్ బ్యాటరీస్ కూడా అవైలబుల్. బ్యాటరీస్ కూడా మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు, 2 AAA బ్యాటరీస్. రిమోట్ చూస్తే మనకి పవర్ బటన్, హోమ్ బటన్, గూగుల్ అసిస్టెంట్ సపరేట్ బటన్ ఉంది, డిస్నీ ప్లస్, హాట్స్టార్, ప్రైమ్ వీడియోకి సపరేట్ బటన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనిలో సపరేట్ మ్యూట్ బటన్ అయితే మనకి ఏం లేదు. మ్యూట్ చేయాలనుకుంటే మైనస్ ఉంది కదా, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్లో మైనస్ బటన్ మీరు డబుల్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మ్యూట్ అయిపోతుంది. ఇది అన్బాక్సింగ్ అయితే. ఇంకా దీని ఫిజికల్ చూసుకుంటే మీకు ఫ్రంట్ వచ్చేసరికి మీకు డిజైన్ వచ్చేసరికి బెజల్లెస్ డిజైన్స్, మీకు సైడ్స్ టాప్ కొద్దిగా బెజల్స్ ఉండవు, బాటంలోనే మీకు కొద్దిగా బెజల్ అయితే కనిపిస్తుంది, OnePlus లోగో కనిపిస్తుంది. ఆ లోగో కింద మీకు పవర్ బటన్ అయితే ఉంటుంది. ఇంకా మిగతా బటన్స్, మిగతా పోర్ట్స్ అని మీకు బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్కి వెళ్తే మీకు కొన్ని హోల్స్ కనిపిస్తున్నాయి. వాల్ మౌంట్ కూడా మీరు చేసుకోవచ్చు. వాల్ మౌంట్ మీకు బాక్స్లో అయితే రాదు, వాల్ మౌంట్ హోల్స్ అయితే ఉన్నాయి. మీరు ఈ టీవీ బుక్ చేస్తారనుకోండి, ఎవరైతే ఇన్స్టాల్ చేయడానికి వస్తారో వాళ్ళే మీకు తీసుకొచ్చి ఇన్స్టాల్ చేస్తారు. వాల్ మౌంట్ కూడా, కాకపోతే ఎక్స్ట్రా ఛార్జ్ చేయొచ్చు. ఇంకా పోర్ట్స్ గురించి మాట్లాడితే మాత్రం పవర్ పోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి మీరు పవర్ కేబుల్ అయితే కనెక్ట్ చేయాలి టీవీ ఆన్ చేయాలంటే. ఆడియో వీడియో పోర్ట్స్ ఉన్నాయి, RF ఉంది, అండ్ USB పోర్ట్స్ 2 ఉన్నాయి. HDMI 3 పోర్ట్స్ HDMI పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి ఈఆర్క్ పోర్ట్, మీరు HDMI సౌండ్ బార్స్ ఇట్లాంటి కనెక్ట్ చేయాలనుకుంటే ఈఆర్క్ నుంచి మీరు కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఆప్టికల్ ఇన్పుట్ కూడా ఉంది, ఇది కూడా సౌండ్ బార్స్ కోసం. అండ్ ఈథర్నెట్. మ్యాక్సిమం అన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి, పోర్ట్స్ కూడా ఏం మిస్ అవ్వలేదు. పోర్ట్స్ మధ్యలో అయితే కొద్దిగా గ్యాప్ అయితే లేదు, మిరికి చిరికిచ్చినట్లు కనిపిస్తుంది మనకి. మీరు పెట్టేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అయితే పడతారు, కొద్దిగా గ్యాప్ ఇస్తే బాగుండేది పోర్ట్స్ మధ్యలో. ఇంకా టీవీని సెటప్ చేయడం సేమ్ మీ ఆండ్రాయిడ్ టీవీ ఎట్లా సెటప్ చేస్తారో అట్లా సెటప్ చేయొచ్చు. మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఇంకా ఈజీగా మీరు సెటప్ అయితే చేసేయచ్చు. వన్స్ మీరు సెటప్ చేసిన తర్వాత టీవీ ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ 11 అయితే లేదు. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే వీళ్ళు మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు, కొద్ది పవర్ఫుల్ ప్రాసెసర్. వీళ్ళు ఏదైతే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మీకు ఏదైతే ఫుల్ హెచ్డి టీవీస్ ఉన్నాయో వాటిలో ఈ ప్రాసెసర్ అయితే రాదు. సో ఈ ప్రాసెసర్ కొద్దిగా ఈ ఆండ్రాయిడ్ 10 వరకే సపోర్ట్ ఉందని చెప్తున్నారు, 11కి ఇంకా ఆప్టిమైజ్ కాలేదని చెప్తున్నారు. సో తొందరలో తీసుకొస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఇది ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది టీవీ అయితే. నెక్స్ట్ మనం డిస్ప్లే అండ్ సౌండ్ గురించి మాట్లాడదాం. 4K ఎల్ఈడి డిస్ప్లే ఇది. అండ్ సౌండ్ వస్తే 24 వాట్ ఇన్బిల్ట్ సౌండ్ అయితే మీకు వస్తుంది. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం డిస్ప్లే ఏదైతే రీసెంట్గా నేను ఫుల్ హెచ్డి టీవీ అన్బాక్సింగ్ చేస్తే దాంతో కంపేర్ చేస్తే మాత్రం చాలా బాగుంది డిస్ప్లే క్వాలిటీ. అండ్ పిక్సెల్స్ మనకి ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా క్లియర్గా పిక్చర్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనిలో మీకు MEMC టెక్నాలజీ కూడా ఉంటుంది. ఫాస్ట్ మూవింగ్ సీన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, మీరు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు మీకు ఫ్రేమ్స్ అయితే మీకు చాలా స్మూత్గా అయితే ఉంటాయి MEMC టెక్నాలజీ ద్వారా. అండ్ నెక్స్ట్ మీకు గామా ఇంజన్ కూడా ఉంటుంది. గామా ఇంజన్ వల్ల మీకు కొద్దిగా ఈ కలర్స్ మనకి బూస్ట్ అయ్యి కొద్దిగా వైబ్రెంట్గా, డైనమిక్ కాంట్రాస్ట్, కొద్దిగా వైబ్రెంట్ కలర్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి గామా ఇంజన్ వల్ల. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు HDR10 సపోర్ట్ అయితే ఉంది. HDR10 10+కి సపోర్ట్ చేస్తుంది. సో HDR మీకు హై డైనమిక్ రేంజ్, కొద్దిగా మీకు ఇవన్నీ పిక్చర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి పనికి వస్తాయి అంతే. డాల్బీ విజన్ అయితే దీనిలో మీకు లేదు డిస్ప్లే పరంగా, ఇది ఒకటి మిస్ అయింది. ఆడియో విషయానికి వస్తే డాల్బీ ఆడియోనే ఉంది, డాల్బీ అట్మాస్ లేదు. ఒకవేళ మీరు డాల్బీ అట్మాస్ సపోర్టెడ్ సౌండ్ బార్స్ కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ ఉంటే దీనిలో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. డాల్బీ ఆడియో వరకు ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. సో మీరు బడ్జెట్ టీవీ కాబట్టి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయలేము ఇవన్నీ, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇవన్నీ. అట్లీస్ట్ డాల్బీ అట్మాస్ ఇస్తే బాగుండేది, డాల్బీ విజన్ ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ డాల్బీ అట్మాస్ మిస్ అయినట్టు నాకు అనిపించింది. అరే నేను తాజ్ బంజారాలో ఉన్నా, మళ్ళీ చేస్తా. సౌండ్ కూడా 24 వాట్ అవుట్పుటే కాబట్టి మీకు నార్మల్ చిన్న చిన్న రూమ్స్ అయితే ఇది కవర్ చేయగలదు. బేస్ అయితే ఉండదు మీకు అంత, మీకు వూఫర్స్ ఇట్లాంటివి ఉండవు కాబట్టి మీకు బేస్ అంత రావు ఈ ఇన్బిల్డ్ సౌండ్ నుంచి. ఒకవేళ మీకు ఇంకా బెటర్ సౌండ్ కావాలంటే మాత్రం సౌండ్ బార్స్ మీద, ఎక్స్టర్నల్ సౌండ్ బార్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. రీసెంట్గా మీవి 5,000 రూపాయల లోపు తీసుకొచ్చింది. 5,000 రూపాయలు 100 వాట్ అవుట్పుట్తో బిల్ట్ ఇన్ సబూఫర్స్తో తీసుకొచ్చింది సౌండ్ బార్. అది కూడా మీరు చెక్ చేయొచ్చు ఒకవేళ మీ బడ్జెట్ తక్కువ ఉంటే.
ఇంకా ఎక్కువ పెట్టగలిగితే మీకు మంచి సోనీలో తీసుకోండి. సోనీ సౌండ్ సిస్టమ్స్ చాలా బాగుంటాయి. దీనిలో మీకు గేమింగ్ మోడ్ ఉంటుంది. గేమింగ్ మోడ్ అంటే మీరు HDMI ద్వారా మీరు PS4 ఇట్లాంటి కనెక్ట్ చేసి మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు. దీనిలో రిఫ్రెష్ రేట్ 60 ఉంటుంది. మీకు వీళ్ళ గేమ్ మోడ్ ద్వారా కొద్దిగా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి, అంత మించి ఏమి ఉండదు దానిలో. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మీకు గూగుల్ టియో సపోర్ట్ కూడా ఉంటుంది. డైరెక్ట్ మీరు వీడియో కాల్స్ టీవీ నుంచి మాట్లాడొచ్చు. OnePlus టీవీ కెమెరా కూడా వీళ్ళు లాంచ్ చేస్తారు, సపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. దాన్ని యూస్ చేసి మీరు డైరెక్ట్ టీవీ నుంచి వీడియో కాల్స్ మాట్లాడినా కూడా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ టీవీలో మిగతా టీవీస్కి OnePlus టీవీస్కి డిఫరెన్స్ నాకు బాగా నచ్చేవి దీనిలో ఫీచర్స్ మీకు చాలా ఉంటాయి. మీరు ఫోన్తో దీన్ని కంట్రోల్ చేయొచ్చు, రకరకాల ఫీచర్స్ ఉంటాయి, వాచ్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ ఇంతకుముందు నేను చెప్పాను, మళ్ళీ ఇప్పుడు నేను చెప్పలేను. మళ్ళీ ఈ వీడియో ఎలాగో ఎండ్ అయిపోతుంది కాబట్టి మీకు ఇప్పుడు ఫీచర్స్ అయితే మొత్తం మీకు ఈ వీడియోలో కూడా అటాచ్ చేస్తాం, ప్రీవియస్ వీడియోవి. అక్కడ నుంచి మొత్తం ఫీచర్స్ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ ఫీచర్స్ మీకు ఆల్రెడీ తెలిస్తే మాత్రం వీడియో ఎండింగ్కి వెళ్ళిపోండి, కన్క్లూజన్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర OnePlus టీవీ ఉంది, OnePlus టీవీ ఉండి మీ దగ్గర OnePlus బడ్స్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్ మీరు వీటిని OnePlus టీవీకి అయితే కనెక్ట్ చేయొచ్చు. జస్ట్ మీరు ఈ క్యాప్ ఉంది కదా, దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మీకు అక్కడ కనిపిస్తుంది. బడ్స్ని టీవీ కనెక్ట్ చేసి మీరు యూజ్ చేయొచ్చు. మీరు పర్సనల్గా టీవీ చూడాలనుకుంటున్నారు, పెద్ద లౌడ్ స్పీకర్లో కాకుండా బడ్స్ని మీరు డైరెక్ట్ యూజ్ చేయొచ్చు కనెక్ట్ చేసేసి. అండ్ ఫంక్షన్స్ అని వర్క్ అయితే లైక్ ఇప్పుడు ప్రెస్ ఫంక్షన్స్ ఉంటాయి దీనికి. OnePlus బడ్స్ ప్రోలో మీరు దీని రివ్యూ చూడవచ్చు. ప్రెస్ ఫంక్షన్స్ అంటే మనకి ఇప్పుడు సింగిల్ ప్రెస్ చేస్తే సాంగ్ పాజ్ అవుతుంది, మళ్ళీ సింగిల్ ప్రెస్ చేస్తే ప్లే అవుతుంది. ఇదే కాదు, OnePlus బడ్జెట్లో మీకు దొరుకుతాయి కదా, ఏదైనా మీరు OnePlus బడ్స్ యూజ్ చేయొచ్చు డైరెక్ట్ దీన్ని కనెక్ట్ చేసేసి. OnePlus వాచ్ నుంచి మీరు OnePlus టీవీని కంట్రోల్ చేయొచ్చు. దీనిలో కూడా మీకు సెట్టింగ్స్లోకి వెళ్తే OnePlus వాచ్లోకి సెట్టింగ్స్లో మీకు టీవీ కనెక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు టీవీని అయితే వాచ్కి అయితే కనెక్ట్ చేయొచ్చు. వన్స్ మీకు కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు టీవీని ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే నావిగేట్ చేయొచ్చు, అప్ డౌన్ లెఫ్ట్ రైట్ నావిగేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్లైడ్లో మీకు హోమ్ పేజ్ ఉంటుంది, వాల్యూమ్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు, మెనూ ఉంటుంది. అండ్ ఇంకొకటి సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు స్మార్ట్ వాల్యూమ్ కంట్రోల్, అంటే మన టీవీ వాల్యూమ్ ఆటోమేటిక్ ఇన్కమింగ్ కాల్ వస్తే అడ్జస్ట్ అవ్వడం ఉంటుంది కదా, దాన్ని మీరు ఎనబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా యూస్ఫుల్. స్లీప్ పర్సెప్షన్ అంటే మీరు వాచ్ పెట్టుకొని మూవీ చూస్తూ కొంతమంది నిద్రపోతూ ఉంటారు. ఇది ఆటోమేటిక్గా OnePlus వాచ్ మీ స్లీప్ని డిటెక్ట్ చేసింది అనుకోండి, మీరు నిద్రపోవడం డిటెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అదే టీవీని అయితే ఆఫ్ చేస్తుంది. అండ్ మీ వాచ్కి ఏదన్నా ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు టీవీలో వాల్యూమ్ అయితే తగ్గిపోతుంది. ఇంకొకటి OnePlus కనెక్ట్ యాప్, ఇది కూడా చాలా యూస్ఫుల్ ఫీచర్. ఇది ఆల్రెడీ అన్ని ఫోన్స్కి వర్క్ అయింది, ఓన్లీ దీనికే కాదు, OnePlus ఫోన్స్కే కాదు. iOS డివైస్లో కూడా మీరు, యాపిల్ డివైస్లో కూడా మీరు OnePlus కనెక్ట్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని టీవీని మీరు ఈ యాప్ నుంచి కంప్లీట్ కంట్రోల్ చేయొచ్చు. దీన్ని కూడా మీరు ఇక్కడ నుంచి మీ టీవీని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. వాల్యూమ్ బటన్స్ ఉంటాయి కదా మీ ఫోన్లో, వాల్యూమ్ బటన్ మీరు అప్ ప్రెస్ చేస్తే మీకు అక్కడ టీవీ వాల్యూమ్ పెరుగుతుంది. మళ్ళీ వాల్యూమ్ బటన్ మీరు డౌన్ ప్రెస్ చేస్తే మీకు టీవీ వాల్యూమ్ తగ్గుతుంది. OnePlus టీవీ కనెక్ట్ యాప్ మీరు యూజ్ చేస్తున్నారు, మీ ఫోన్కి ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, OnePlus ఫోన్ అనే కాదు, ఏ ఫోన్ అయినా కానీ మీరు యూజ్ చేయండి. మీ ఫోన్కి ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా టీవీలో వాల్యూమ్ అయితే తగ్గిపోతుంది. మళ్ళీ మీరు ఫోన్ మాట్లాడిన తర్వాత, పెట్టేసిన తర్వాత మళ్ళీ వాల్యూమ్ అయితే పెరుగుతుంది. ఇది చాలా మంచి ఫీచర్. అండ్ ఇంకా దాంతోపాటు మీకు OnePlus కనెక్ట్ యాప్లోనే మొత్తం యాప్స్ కనిపిస్తూ ఉంటాయి. మీ టీవీలో ఏవైతే యాప్స్ ఉన్నాయో అన్ని యాప్స్ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వాటిని అక్కడి నుంచి మీరు డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు. ఏ యాప్ మీద మీరు ట్యాప్ చేస్తే ఆ యాప్ మీకు డైరెక్ట్ టీవీలో అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మీ మొబైల్ ఫోన్లో మీరు వీడియోస్ ఇలాంటివి రికార్డ్ చేస్తూ ఉంటారు, అట్లాంటివి మీరు డైరెక్ట్ దీనిలో చూడాలన్నా కానీ మీ గ్యాలరీలో ఏదైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ మీరు టీవీలో డైరెక్ట్ చూడవచ్చు ఈ యాప్ నుంచి. అండ్ రీసెంట్గా ఈ యాప్లో మనకి మల్టీ క్యాస్ట్ అని చెప్పేసి ఒక ఫీచర్ యాడ్ చేశారు. మల్టీ క్యాస్ట్ ఏంటంటే ఒకేసారి మనం 2 మొబైల్ ఫోన్స్ని కనెక్ట్ చేయొచ్చు, 2 మొబైల్ ఫోన్స్ని టీవీలో అయితే మనం క్యాస్ట్ చేయొచ్చు. 2 మొబైల్ ఫోన్స్ మీరు సపరేట్గా ఒక మొబైల్లో మీరు మూవీ చూస్తున్నారు, ఒక మొబైల్లో మీరు బ్రౌజ్ చేస్తున్నారు, 2 మీకు టీవీలో కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లా ఒక ఫీచర్ తీసుకొచ్చారు మల్టీ క్యాస్ట్ అని, ఇది బాగుంటుంది. అండ్ దీంతోపాటు OnePlus కనెక్ట్ యాప్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను, ఇది మీరు ఆల్మోస్ట్ ఒక 5 ఫోన్స్కి మీరు ఈ OnePlus కనెక్ట్ యాప్ అయితే యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ ఒక టీవీ OnePlus కనెక్ట్ యాప్ 5 ఫోన్లకి అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఇంకా ఫైనల్గా కన్క్లూజన్ గురించి మాట్లాడుకుంటే 27,500 రూపాయల దగ్గర టీవీ అన్ని ఆఫర్స్ కలుపుకుంటూ వస్తుంది. ఆ ప్రైస్కి ఒకవేళ మీరు OnePlus టీవీ కోసం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇది బెస్ట్ ఆప్షన్. OnePlus 4K టీవీ నాకు తెలిసి అయితే 30,000 రూపాయలు ఇది ఒక్కటే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు తీసుకొస్తారని ఈ ప్రైస్కి. సో ప్రైస్ అయితే బాగానే ఉంది, ప్రైస్ గురించి అయితే నాకు ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒకటే డాల్బీ అట్మాస్ ఇచ్చుంటే బాగుండేది, బడ్జెట్లో డాల్బీ అట్మాస్ సౌండ్ బార్స్కో మీకు దొరకవు.
వాళ్ళు అట్మాస్ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. అంత మించి నాకేం కంప్లైంట్స్ అయితే లేవు. డిస్ప్లే అయితే చాలా బాగుంది. అండ్ సర్వీస్ కూడా చూసుకోండి. ఓన్లీ సిటీస్లో మీకు సర్వీస్ దొరుకుతుంది. వన్‌ప్లస్ విలేజెస్లో నాకు తెలిసి సర్వీస్ ఉండకపోవచ్చు. సో మీ ఏరియాలో సర్వీస్ ఉందా లేదా అది కూడా చాలా ఇంపార్టెంట్ టీవీలు మీరు తీసుకునేటప్పుడు. సో సర్వీస్ ఉంటేనే అప్పుడు దీన్ని కన్సిడర్ చేయండి. ఇది ఓవరాల్గా వన్‌ప్లస్ టీవీ Y1S Pro 4K టీవీ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.